ప్రొడక్షన్ టెక్నాలజీ 1 పార్ట్ 3 లేత్ అండ్ లేత్ వర్క్లో పార్ట్ 3 చూద్దాం ఒకసారి. దీంట్లో లేత్ మిషన్ ఆపరేషన్స్ ఏమేమి ఆపరేషన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ లేత్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. చూసుకున్నట్టయితే దాంట్లో మనకి ఫస్ట్ ఫేసింగ్, నెక్స్ట్ టర్నింగ్లో మనకి స్ట్రైట్ టర్నింగు, స్టెప్ టర్నింగు, అలాగే ట్యాపర్ టర్నింగ్ కూడా వస్తుంది. థర్డ్ వచ్చేసరికి చాంపరింగ్, గ్రూవింగ్, ఫార్మింగ్, నర్లింగ్, అండర్ కటింగ్, ఎక్సెంట్రిక్ టర్నింగ్, ట్యాపర్ టర్నింగ్, థ్రెడ్ కటింగ్, డ్రిల్లింగ్, రీమింగ్, బోరింగ్ అండ్ ట్యాపింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ లేత్ మీద పెర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆపరేషన్ బట్టి మనం టూల్ అనేది డిసైడ్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ టూల్ అనేది ఆపరేషన్ బట్టి మారుతుంది. ఇది ఎక్కువగా మనకి 3 మార్క్స్లో అడిగితే కనుక ఎనీ 6 లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి 10 మార్క్స్కి అడిగితే కనుక దాంట్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం చేసి అడుగుతుంది స్పెషల్గా. దీంట్లో ఎనీ 4 ఇచ్చేసి ఆ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆపరేషన్. ఫేసింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ మిషనింగ్ ద ఎండ్స్ ఆఫ్ పీస్ ఆఫ్ వర్క్ టు ప్రొడ్యూస్ ఫ్లాట్ సర్ఫేస్ స్క్వేర్ విత్ ద యాక్సిస్. మనకి వర్క్ పీస్ యాక్సిస్కి అంటే ఈ ఫేస్ని మనం మిషనింగ్ చేస్తాం అనమాట. మిషనింగ్ చేసినప్పుడు ఈ టూల్ని, అంటే ఇది సిలిండ్రికల్ వర్క్ పీస్ అనుకుంటే ఇక్కడ మనం కటింగ్ టూల్ని పెట్టి ఎంతవరకు తీసుకెళ్తామంటే జస్ట్ సెంటర్ వరకు తీసుకెళ్తాం. ఆటోమేటిక్గా ఇది రివాల్వేషన్ అవుతుంది కాబట్టి మిషనింగ్లో ఇదంతా మొత్తం పోద్ది అనమాట. దాన్ని ఎంత డిస్టెన్స్ వరకు మూవ్ చేస్తామంటే టూల్ని అవుటర్ ఎడ్జెస్ నుంచి సెంటర్ వరకు చేస్తాం. అయితే ఇక్కడ టూల్ సెట్టింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ టూల్ సెంటరింగ్ అనేది వర్క్ పీస్ యొక్క సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ అలా రాకపోతే కనుక సమ్ అన్కట్ పోర్షన్ అనేది ఉండిపోద్ది అనమాట. కంపల్సరీగా టూల్ సెట్టింగ్ అనేది వర్క్ పీస్ యొక్క హైట్కి సెంటర్కి హైట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సపోజ్ మనకు వర్క్ పీస్ సెంటర్ ఇది అనుకోండి, ఈ టూల్ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సరిగ్గా మనం ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇది రొటేషన్ అవుతున్నప్పుడు సరిగ్గా సెంటర్ వరకు వెళ్తుంది అనమాట. ఇక్కడ ఫీడ్ అనేది వర్క్ పీస్ యాక్సెస్కి 90 degreesలో ఇస్తాం. అందుకే సెకండ్ పాయింట్స్ ఉంది. ద ఆపరేషన్ ఇన్వాల్వ్స్ ఫీడింగ్ ద టూల్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ వర్క్. ఇక్కడ చూడవచ్చు మనకి ఫేసింగ్లో ఇది మనకు వర్క్ పీస్, ఇది 3 జా చెక్ కానీ లేదా 4 జా చెక్ కానీ ఇచ్చేస్తాం. ఇది రొటేషన్ అవుతున్నప్పుడు స్పీడ్ ఉంటుందని ఇది ఫేసింగ్ ఆపరేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఫేసింగ్ ఆపరేషన్ ఇక్కడ చేస్తాం. ఫీడ్ అలాగే డెప్త్ ఆఫ్ కట్ ఒకసారి సెట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చాం. అంటే డెప్త్ ఆఫ్ కట్ అంటే ఇది ఈ పోర్షన్ అనమాట. డెప్త్ ఆఫ్ కట్ని మార్చకుండా టూల్ మాత్రం అప్ టు సెంటర్ వరకు తీసుకెళ్తాం. నెక్స్ట్ టర్నింగ్. ద టర్నింగ్ ఇన్ ఏ లేత్ ఈజ్ టు రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ద వర్క్ పీస్ టు ప్రొడ్యూస్ సిలిండ్రికల్ సర్ఫేస్ ఆఫ్ రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్. టర్నింగ్ అంటే ఎక్సెస్ మెటీరియల్ని, అంటే సిలిండ్రికల్ వర్క్ పీస్ మీద ఉన్న లేకపోతే అన్వాంటెడ్ ఎక్సెస్ మెటీరియల్ని తీసేయడండి మనం సిలిండ్రికల్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేసి దీన్ని మనం టర్నింగ్ అంటామంట. టు రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ది వర్క్ పీస్ టు ప్రొడ్యూస్ సిలిండ్రికల్ షేప్. నెక్స్ట్, ద వర్క్ ఈజ్ టర్న్డ్ స్ట్రైట్ వెన్ ఇట్ ఈజ్ మేడ్ టు రొటేట్ అబౌట్ ద లేత్ యాక్సిస్ అండ్ ద టూల్ ఈజ్ ఫెడ్ ప్యారలల్ టు ద లేత్ యాక్సిస్. ఇక్కడ టూల్ అనేది, ఈ టూల్ని చూసుకోవచ్చు. ఈ టూల్ అనేది ఈ లేత్ యాక్సిస్ కావచ్చు లేదా వర్క్ పీస్ యాక్సిస్ కావచ్చు, అది ప్యారలల్గా మూవ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడొచ్చు వర్క్ పీస్ యాక్సిస్కి టూల్ అనేది ఫీడ్ డైరెక్షన్ ప్యారలల్గా ఉంటుంది. ద స్టెప్ టర్నింగ్ ఈజ్ టు ప్రొడ్యూస్ టర్నింగ్ డిఫరెంట్ సర్ఫేసెస్ హ్యావింగ్ డిఫరెంట్ డయామీటర్స్. స్టెప్ టర్నింగ్ అనేది ఒక వర్క్ పీస్ మీద డిఫరెంట్ డయామీటర్స్ని అచీవ్ అవ్వడానికి దాన్ని చేస్తాం. సపోజ్ స్టెప్ టర్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇలా నార్మల్గా ఉన్న వర్క్ పీస్ని డిఫరెంట్ డయామీటర్స్తో, అంటే ఇది ఒక డయామీటర్, నెక్స్ట్ ఇది ఒక డయామీటర్, నెక్స్ట్ ఇది ఒక డయామీటర్, అలా డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న వర్క్ పీస్ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం స్టెప్ టర్నింగ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ చాంపరింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ బెవలింగ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. ఒక వర్క్ పీస్కి షార్ప్ ఎడ్జెస్ లేకుండా, సపోజ్ ఇక్కడ చూడండి కార్నర్స్లో షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఇలా ఉన్న వర్క్ పీస్ని ఈ కార్నర్స్ మాత్రమే కట్ చేస్తామంట. ఈ కార్నర్స్ మాత్రమే కట్ చేసి దాన్ని చాంపరింగ్ ఆపరేషన్ అంటాం. ఎందుకంటే
ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల మనకి అసెంబ్లింగ్ సరిగ్గా జరగదు. అలాగే అవి డేంజరస్ అనమాట. ఆపరేషన్స్ ఇప్పుడు ఆపరేటర్స్ వాటికి షార్ప్ కార్నర్స్ వల్ల యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ షార్ప్ కార్నర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. కాబట్టి ఈజీ అసెంబ్లింగ్ కోసం లేకపోతే గుడ్ అపిరెన్స్ కోసం వాటి కోసం ఈ చాంపరింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం. ద ఫామ్ టూల్ యూజ్డ్ టు ట్యాపర్ టర్నింగ్ మే బీ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఇక్కడ మనకు ఫామ్ టూల్ అనేది ఇచ్చేస్తామంట. ఫామ్ టూల్ అంటే ఏం లేదు, ఈ వర్క్ పీస్కి బెవలింగ్ చేస్తాం కాబట్టి సేమ్ అదే కటింగ్ ఎడ్జెస్ ఉన్న టూల్ని ఇచ్చేస్తామంట. ఇది టూల్, ఇది కటింగ్ ఎడ్జ్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ వర్క్ పీస్ మీద ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ పోర్షన్ కట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా రివల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ రౌండ్ కార్నర్స్ లేకుండా కట్ అవుతుంది అనమాట. షార్ప్ కార్నర్స్ లేకుండా మనకి ఎక్స్ట్రీమ్ బెవలింగ్ చేస్తుంది అనమాట. ద చాంపరింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఆపరేషన్ ఆఫ్టర్ థ్రెడ్ కటింగ్. థ్రెడ్ కటింగ్ అప్పుడు నట్స్ బోల్ట్స్ కూడా ఈ కార్నర్స్లో ఉంటుంది. అలాగే సో దట్ ద నట్ మే పాస్ ఫ్రీలీ ఆన్ ద థ్రెడెడ్ వర్క్ పీస్. థ్రెడ్ కటింగ్ అప్పుడు నట్స్ బోల్ట్స్కి చేస్తాం. అలాగే అసెంబ్లింగ్ అప్పుడు కాంపోనెంట్స్ కానీ స్టడ్స్ కానీ అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ కాంపోనెంట్స్కి షార్ప్ కార్నర్స్కి ఎడ్జెస్ లేకుండా బెవలింగ్ అనేది కార్నర్స్లో చేస్తానంట. ఇక్కడ చూడవచ్చు ఎలా చూసాము. ఇది ఫామ్ టూల్ అనమాట. చాంపరింగ్ టూల్ అంటాం దాన్ని, ఫామ్ టూల్. ఫీడ్ అనేది డైరెక్షన్ ఇచ్చుకుంటాం. ఈ చాంపరింగ్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఇది జనరల్గా 45 degrees ఉంటుంది యాంగిల్ వచ్చేసరికి. మనకి కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఇది తీసుకుంటే ఇది ఎడ్జ్ యాంగిల్ మొత్తం ఏదో ఉంటుందో మనకి ఈ ఎడ్జ్ యాంగిల్, ఈ చాంపరింగ్ యాంగిల్ అనేది మనకి 45 degrees ఉంటుంది అన్నమాట. 45 degrees. నెక్స్ట్ అవాయిడ్ షార్ప్ ఎడ్జెస్. షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఈ చాంపరింగ్ చూస్తుంది. అలాగే అసెంబ్లింగ్ ఈజీ చేయడానికి, ఇంప్రూవ్ యాస్థెటిక్స్ అంటే అపిరెన్స్ కూడా బాగా కనపడుతుంది. నెక్స్ట్ గ్రూవింగ్. గ్రూవింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కటింగ్ ఎ నారో గ్రూవ్ ఆన్ సిలిండ్రికల్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇక్కడ నారో గ్రూవ్స్ అవి ప్రొడ్యూస్ చేయడానికి సిలిండ్రికల్ వర్క్ పీస్ మీద నారో గ్రూవ్స్ అంటే డిఫరెంట్ డయామీటర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఈ గ్రూవింగ్ అనేది ఇచ్చేస్తాం అన్నమాట. ఇట్ ఈజ్ ఆఫెన్ డన్ at the end of the threaded or adjacent to the shoulder to leave a small margin. దీన్ని మనం షోల్డరింగ్స్ అని కూడా అంటాం. షోల్డరింగ్ కానీ గ్రూవింగ్ కానీ ఇవి వస్తాయి. ద గ్రూవ్ ఈజ్ ద స్క్వేర్ రేడియల్ బెవల్ ఆర్ ఎనీ షేప్. ఇక్కడ చూడవచ్చు మనకి స్క్వేర్ టైప్ కానీ, ఇది చూడండి స్క్వేర్ టైప్లో కనుకుంది. ఇది వచ్చేసరికి గ్రూవ్ టైప్లో ఉంది. ఇది వచ్చేసరికి బెవల్డ్ అంటే మనకి ఈ షేప్లో వస్తుంది అనమాట, అంటే స్లాంట్గా వస్తుంది అనమాట. ఇది బెవలింగ్ అంటాం. ఇలాగా డిఫరెంట్ టైప్స్లో మనం గ్రూవింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే అక్కడ పర్టికులర్ సెక్షన్లో మనకి డయామీటర్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది గ్రూవింగ్లో. ఇవి గ్రూవింగ్ ఆపరేషన్ యొక్క టూల్స్ ఎలా ఉంటాయి. అలాగే స్క్వేర్ కానీ లేకపోతే కర్వ్డ్ షేప్లో ఉన్న గ్రూవ్స్ కానీ చూడవచ్చు మనకి. నెక్స్ట్ ఫార్మింగ్. ఫార్మింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఏ కాన్వెక్స్ కాన్కేవ్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులర్ షేప్స్. అంటే డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నవి మనం మిషనింగ్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఆ ప్రొఫైల్ని మనం టూల్ కింద చేసుకున్నాయి. చూడండి టూల్ అనేది ఎలా ఉందో, ఆరెంజ్ కలర్లో ఉంది, అది టూలు. ఆ టూల్ని మనం ఎగెనెస్ట్ ద వర్క్ పీస్ మీద రొటేషన్ చేసినప్పుడు అంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎలా జరుగుతుంది అంటే సేమ్ ఫామ్ టూల్ ఎలా ఉందో అలాగే ఆ ఫార్మేషన్ అనేది ఈ వర్క్ పీస్ మీద రావడం జరుగుతుంది. ఇదే ఫార్మింగ్ ఆపరేషన్ అంటుంది దీన్ని. ఫర్ టర్నింగ్ ఏ స్మాల్ లెంత్ ఫార్మ్డ్ సర్ఫేస్ ఏ ఫామ్ టూల్ హ్యావింగ్ కటింగ్ ఎడ్జ్. ఫామ్ టూల్కి అనేది కటింగ్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి కన్ఫర్మింగ్ ద షేప్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిట్ అగెనెస్ట్ ద స్ట్రెంత్ స్ట్రైట్ ఇంటు ద వర్క్ పీస్. ఆ వర్క్ పీస్ మీద మనం ఎగెనెస్ట్గా రొటేషన్ చేయడం వల్ల ఫీడ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా కన్ఫర్మింగ్ షేప్ అంటే ఆ వర్క్ పీస్ అదే టూల్కి ఏదైతే షేప్ ఉందో ఆ షేప్కి ఆ మెటీరియల్ రిమూవల్ రేట్ జరిగి ఆ ఫేస్ అనేది మనకి ఆ షేప్ అనేది రావడం జరుగుతుందంట వర్క్ పీస్కి. ఇది మనం ఫార్మింగ్ ఆపరేషన్ అంటాం. నర్లింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. నర్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంబోసింగ్ ఏ డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇక్కడ నర్లింగ్ టూల్ని ఇచ్చేసి ఏ డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ ఇంటెండేషన్ ఆన్ ద వర్క్ పీస్, ఆ ప్యాటర్న్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ద నర్లింగ్ టూల్ హోల్డర్ హ్యాస్ 1 or 2 hardened స్టీల్ రోలర్స్. ఇక్కడ మనకి స్టీల్ రోలర్స్ అనేది 2 hardened స్టీల్ రోలర్స్. అవి స్టీల్ రోలర్స్ అనేది హార్డనింగ్ అండ్ టెంపరింగ్ చేసి ఉంటాయి.
విత్ ఎడ్జెస్ రిక్వైర్డ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఏ షేప్ అయితే ఉందో మనకి ఆ షేప్లోనే ఇక్కడ వర్క్ పీస్ మీద రావడం జరుగుతుందంట. ద టూల్ హోల్డర్ ఈజ్ ప్రెస్డ్ అగైనెస్ట్ ద రొటేటింగ్ వర్క్. ఎప్పుడు వర్క్ అనేది రొటేషన్ అవుతుంది, లేత్ మిషన్లో ఎప్పుడు వర్క్ రొటేషన్ అవుతుంది. ఆ రొటేషన్ అవుతున్న వర్క్ పీస్ మీదకి ఈ హార్డ్ అండ్ టూల్ స్టీల్ రోలర్స్ అవుతున్నాయి, ప్రెస్ చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఆ స్టీల్ రోలర్ మీద ఏదైతే షేప్ ఉందో ఈ స్టీల్ రోలర్స్ మీద అదే షేప్ ప్యాటర్న్స్ మనకు దీని మీద రావడం జరుగుతుంది. ఇవి మనం ఎక్కువగా మనకి స్క్రూ గేజ్ కానీ వెర్నియర్ కాలిపర్స్ కానీ థింబుల్ స్కేల్స్ ఉంటాయి కదా, అవి హ్యాండిల్స్ వాటిని ప్రాపర్ గ్రిప్పింగ్ కోసం, లేకపోతే స్క్రైబర్స్ ఫిట్టింగ్ షాప్లో వస్తాయి, ఆ స్క్రైబర్స్ వాటికి గ్రిప్పింగ్ కోసం ఆ హ్యాండిల్స్ దగ్గర ఈ నర్లింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ద రోలర్స్ ఇంబోస్ ద రిక్వైర్డ్ ప్యాటర్న్. ద టూల్ హోల్డర్ ఈజ్ ఫెడ్ ఆటోమేటికల్లీ టు ద రిక్వైర్డ్ లెంత్. ఈ టూల్ అనేది ఫీడింగ్ అంటే ఈ డైరెక్షన్లో ఇచ్చుకుంటాం, ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు ఇచ్చుకుంటాం అనమాట. ప్యారల్ టు ద వర్క్ పీస్ యాక్సెస్కి ప్యారల్గా మూవ్ చేసుకుంటూ మనకు లెంత్ కావాల్సిన లెంత్ వచ్చే వరకు చేసుకుంటాం. ఇది ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ ఇంటెండేషన్ ఆన్ ద వర్క్ పీస్ బై యూజింగ్ నర్లింగ్ టూల్. ఇక్కడ నర్లింగ్ టూల్ అనేది మనకి డిఫరెంట్ ఇలా వస్తుంది. ఒకసారి మనకి ఇట్లా 2 రింగ్స్ లాగా ఉండి ఇక్కడ ఉంటాయి అన్నమాట టూల్స్, ఇలా ఉండొచ్చు. ఇవి రోలర్స్ అనమాట, జస్ట్ మనకి దీని మీద ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. ఇవి రోలర్స్, ఈ రోలర్స్ ఈ వర్క్ పీస్ మీద రొటేషన్ అవుతుంది. లేదు ఒకసారి సింగిల్ రోలర్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు నర్లింగ్ అనేది ఎలా చేస్తున్నారు. ఫీడ్ అనేది దీంట్లో ఈ వర్క్ పీస్ యాక్సెస్కి ఈ డైరెక్షన్లో ప్యారల్గా ఇస్తారు ఫీడ్. డెప్త్ ఆఫ్ కట్ ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేయకుండా జస్ట్ మారుస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ అండర్ కటింగ్. అండర్ కటింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ద డయామీటర్ ఇఫ్ డన్ ఇంటర్నల్లీ అండ్ రెడ్యూసింగ్ ద డయామీటర్ ఇఫ్ డన్ ఎక్స్టర్నల్లీ ఓవర్ ద షార్ట్ లెంత్. అండర్ కటింగ్ అంటే ఓవర్ షార్ట్ లెంత్ అంటే ఎక్కువ లెంత్ లేకుండా దాని యొక్క డయామీటర్ని రెడ్యూస్ చేయొచ్చు, లేదంటే డయామీటర్ని పెంచవచ్చు. ఇంటర్నల్గా అనుకోండి, సపోజ్ మనకి దీంట్లో ఈ హోల్ ఉంది, ఈ హోల్లో మనకి స్లాట్ ఇక్కడ కట్ చేయాలనుకోండి, ఇక్కడ స్లాట్ కట్ చేయాలి కాబట్టి డయామీటర్ అనేది పెంచుతున్నాం అనమాట. ఇలా పెంచుకోవచ్చు, లేదంటే డయామీటర్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ డయాగ్రామ్లో ఉంది, దీంట్లో ఏంటంటే మనం ఇచ్చిన డయాగ్రామ్లో డయామీటర్ అనేది రెడ్యూస్ చేసాడు అనమాట. అంటే ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ అయితే రెడ్యూస్ చేస్తారు, ఇంటర్నల్ డైమెన్షన్స్ హోల్స్ ఉంటే ఆ డయామీటర్ని ఇంక్రీజ్ చేస్తారనమాట. దాన్ని మనం షార్ట్ లెంత్లో దాన్ని మనం అండర్ కటింగ్ అంటారనమాట. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ మెయిన్లీ మేక్ ఏ ఫిట్స్ పర్ఫెక్ట్. ఫిట్స్ అండ్ టాలరెన్స్లు మనకు వస్తుంది. ఈ ఫిట్స్ని పర్ఫెక్ట్గా అలైన్ చేయడానికి అసెంబ్లింగ్ అప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బోరింగ్ టూల్ ఈజ్ అండ్ పార్టింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ ఆపరేషన్. ఇక్కడ బోరింగ్ టూల్స్ కానీ లేదంటే పార్టింగ్ టూల్స్ కానీ ఈ అండర్ కటింగ్ ఆపరేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఎక్సెంట్రిక్ టర్నింగ్. ఎక్సెంట్రిక్ టర్నింగ్ అంటే ఇవి మనకి క్యామ్ షాఫ్ట్స్ అయ్యి ఐసీ ఇంజిన్స్ యొక్క క్యామ్ షాఫ్ట్స్ వాటిని మిషనింగ్ చేసినప్పుడు ఎక్సెంట్రిక్ టర్నింగ్ అనేది ఇచ్చేస్తామన్నమాట. ఇఫ్ ఏ సిలిండ్రికల్ వర్క్ పీస్ హ్యాస్ 2 separate axes of that rotating, one being out of the center and the other, the workpiece is turned as a eccentric, and turning of different surfaces of the workpiece is known as eccentric turning. ఎక్సెంట్రిక్ టర్నింగ్ చేసేటప్పుడు మనకి విచ్ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ని ఇచ్చేస్తారంటే ఫోర్జర్ చెక్ అనమాట. ఫోర్జర్ చెక్ అనేది ఎస్పెషల్గా ఎక్సెంట్రిక్ టర్నింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. సపోజ్ మనకు మెయిన్ వర్క్ పీస్ ఇలా ఉందనుకోండి, ఈ వర్క్ పీస్ని 2 different యాక్సెస్ ఉన్న డయామీటర్స్ చేయాలనుకోండి. సపోజ్ మనకి ఇదిని ఇలా చేసిన తర్వాత మిషనింగ్ తర్వాత మళ్ళీ ఈ పోర్షన్ని మనం ఎక్సెంట్రిక్ చేస్తారనమాట. అది ఉంచేసి ఈ మెటీరియల్ మాత్రమే తీయాలి. మెటీరియల్ రిమూవ్ ఇక్కడ జరగాలంట. అప్పుడు సమ్ యాక్సెస్లో అంటే 2 different యాక్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఒక డయామీటర్, ఇది వచ్చేసరికి సెకండ్ డయామీటర్. అంటే దీని యాక్సెస్ ఇక్కడ ఉంది, ఈ వర్క్ పీస్ దీనిదైతే మాత్రం సెంటర్లో వస్తుంది అనమాట. అలాగా 2 యాక్సెస్ ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ యాక్సెస్. ఇక్కడ చూడొచ్చు మనకు డయాగ్రామ్లో, ఇది ఎక్సెంట్రిక్ టర్నింగ్ అనేది. ఇది చూడండి, దీని యాక్సెస్ ఇక్కడ ఉంటుంది, దీని యాక్సెస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అనమాట. అలాగే ఈ పెద్ద సైజ్ వచ్చేసరికి సెంటర్లో వస్తుంది, ఇది వచ్చేసరికి పర్టికులర్ డైరెక్షన్ మారుతుంది అనమాట. అలాగే 2 different యాక్సెస్ వర్క్ పీస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్సెంట్రిక్ టర్నింగ్ అంటాం. నెక్స్ట్ పార్టింగ్. ద కటింగ్ వర్క్ పీస్ ఇన్ 2 similar అంటే వర్క్ పీసెస్ని
సపరేట్ చేయడాన్ని మనం పార్టింగ్ ఆఫ్ అంటాం. పార్టింగ్ ఆఫ్ టూల్ని ఇచ్చేసి వర్క్ పీస్ని అంటే 2 డిఫరెంట్ పార్ట్స్లో అయితే 3 పార్ట్స్ కింద సపరేట్ చేయడాన్ని, ఒక వర్క్ పీస్ని 2 పీసెస్ కింద సపరేట్ చేయాలంటే పార్టింగ్ ఆఫ్ టూల్ని ఇచ్చేసి చేస్తాం. దీన్ని పార్టింగ్ టూల్ని ఇచ్చేస్తూ ఉంటాం. సిమిలర్ టు గ్రూవింగ్ టైప్లో ఉంటుంది కూడా. ద టూల్ రైడ్స్ ఓవర్ ద స్లో ఫీడ్ కూలెంట్స్ కూడా ఇచ్చేస్తారన్నమాట. ఇవి పార్టింగ్ ఆఫ్ టూల్ని ఇచ్చేసి ఇలా సపరేట్ చేస్తారన్నమాట వర్క్ పీస్ని. జస్ట్ ఈ వర్క్ పీస్ని అంతటినే సపరేట్ చేయడానికి ఈ పీస్ నుంచి దీన్ని సపరేట్ చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ కట్ చేస్తారన్నమాట. అప్పుడు ఇది ఫీడ్ అనేది ఎక్కడ వరకు ఇచ్చుకుంటారంటే అప్ టు మనకి సెంటర్ వరకు ఇచ్చుకుంటే చాలు. ఫేసింగ్ ఆపరేషన్ ఎలా చేస్తున్నాం అలాగే దీన్ని అవుటర్ ఎడ్జెస్ నుంచి సెంటర్ వరకు ఇస్తే ఆటోమేటిక్గా అది కట్ అవుతుంది, ఎందుకంటే రొటేషన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ డ్రిల్లింగ్ అంటే సిలిండ్రికల్ హోల్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని, వర్క్ పీస్ సర్ఫేస్ మీద హోల్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని మేకింగ్ ఏ సిలిండ్రికల్ హోల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వర్క్ పీస్ ఈజ్ కాల్డ్ డ్రిల్లింగ్. అంటే డ్రిల్లింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద లేత్ బై ఫీడింగ్ ద డ్రిల్ ఇంటూ ద రొటేటింగ్ వర్క్ అలాంగ్ ద ఇట్స్ యాక్సిస్. సేమ్ మనం రీమింగ్ కూడా బోరింగ్ కూడా ఇలాగే చేస్తాం, డ్రిల్లింగ్ లాగే. అంటే ఇక్కడ డ్రిల్ బిట్ అనేది టైల్ స్టక్ సెంటర్లో మనం ఫిక్స్ చేస్తాం. దాని ఫీడింగ్ అనేది కానీ టైల్ స్టక్ హ్యాండిల్ ద్వారానే మూవ్ చేసి దాని డ్రిల్లింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడవచ్చు డ్రిల్లింగ్ అనేది. ఇక్కడ డ్రిల్ బిట్స్ చూడండి టైల్ స్టక్లో ఫిక్స్ చేసాం. ఇది మనకి హ్యాండ్ వీల్ అనమాట ఫర్ మూవింగ్ టైల్ స్టక్. ఈ టైల్ స్టక్ని అట్లని మూవ్ చేయడానికి అట్లకి ఈ డ్రిల్ బిట్ని ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. ఇది వర్క్ పీస్. నెక్స్ట్ రీమింగ్. ఇట్ ఈస్ ద ఆపరేషన్ ఫినిషింగ్ ద ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్. అంటే డ్రిల్ చేసిన హోల్ ఎప్పుడు ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఆ డ్రిల్ చేసిన హోల్ ఫినిషింగ్ సరిగ్గా ఉండాలంటే కంపల్సరిగా రీమింగ్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే రీమింగ్ ఆఫ్టర్ డ్రిల్లింగ్ తర్వాత చేస్తారు. ఇందులో ఏంటంటే రేమర్ని ఇచ్చేస్తారనమాట. సేమ్ మనకి డ్రిల్ బిట్ బదులు ఇక్కడ రేమర్ని ఆ టైల్ స్టక్లో ఫిక్స్ చేసి ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తారనమాట. సేమ్ డ్రిల్లింగ్ ఎలా చేసామో అలాగే ఇది కూడా చేస్తారు. నెక్స్ట్ బోరింగ్. బోరింగ్లో ఏంటంటే ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని ఎన్లార్జ్ చేయడాన్ని బోరింగ్ అంటారన్నమాట. ఇందులో బై యూజింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేసి చేస్తారన్నమాట, ఎన్లార్జ్ చేస్తారు. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఈజ్ ఫెడ్ లీనియర్లీ ప్యారలల్ టు ద లేత్ యాక్సిస్. అంటే వర్క్ పీస్ యాక్సిస్కి ప్యారలల్గా దీన్ని మూవ్ చేస్తూ ఆ డయామీటర్ని ఎన్లార్జ్ చేస్తారు. ఆన్ ద ఇన్సైడ్ డయామీటర్ అండ్ ఎగ్జిస్టింగ్ ద హోల్ ఇన్ ఏ పార్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన హోల్ని అంటే ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని ఎన్లార్జ్ చేయడానికి ఈ బోరింగ్ అనేది చేస్తారంట. దీంట్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేస్తారు, ఇక్కడ చూడవచ్చు ఆపరేషన్లో. నెక్స్ట్ థ్రెడ్డింగ్. ఏ పాయింటెడ్ టూల్ ఈజ్ ఫెడ్ లీనియర్లీ అక్రాస్ ద అవుట్సైడ్ సర్ఫేస్ ఆఫ్ ద రొటేటింగ్ వర్క్ పార్ట్ in a direction parallel to the axis of rotation at larger effective feed rate, thus creating the threads in the cylinder. ఈ థ్రెడ్డింగ్ అంటే ఏంటి? థ్రెడ్ అంటే ఏంటి? ఏ కంటిన్యూస్ హెలికల్ గ్రూవ్ ప్రొడ్యూస్డ్ ఆన్ సిలిండ్రికల్ సర్ఫేస్. అంటే సిలిండ్రికల్ సర్ఫేస్ మీద ఒక హెలికల్ గ్రూవ్ అనేది ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఇది కూడా మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ నుంచి చేస్తారు. దీంట్లో ఏంటంటే లేత్ మిషన్ యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మనకి నర్లింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు అలాగే థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు మనకి స్పిన్లు అనేది హెడ్ స్టాక్ స్పిన్లు అనేది లో స్పీడ్లో మెయింటైన్ చేయాలి, హై స్పీడ్లో ఉంటుంది. మిగతా ఆపరేషన్స్ అప్పుడే ఎక్కువ ఉంటాయి, కానీ థ్రెడ్ కటింగ్ నర్లింగ్ అప్పుడు స్పిన్ల స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ క్యారేజ్ మూవ్మెంట్స్ అనేది మిగతా ఆపరేషన్స్లో ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీడ్ రాడ్ హెల్ప్తో మనకు మూవ్ అవుతుంది. దీంట్లో మాత్రం మనకి లీడ్ స్క్రూ అటాచ్మెంట్ అంటే క్యారేజీ అనేది త్రూ మనకి హాఫ్ నట్ మెకానిజం ద్వారా, అంటే హాఫ్ నట్ ద్వారా ఇక్కడ క్యారేజ్ అనేది హాఫ్ నట్ ద్వారా ఈ లీడ్ స్క్రూకి అటాచ్ అయ్యి మూమెంట్ అనేది క్యారేజ్ మూమెంట్ అనేది అంటే టూల్ మూమెంట్ అంతా మనకి లీడ్ స్క్రూ త్రూ క్యారేజ్ ద్వారా వెళ్తుందండి బై యూజింగ్ హాఫ్ నట్ మెకానిజం ఉంటుందండి. ఇది నర్లింగ్ ఆపరేషన్ అప్పుడు ఇది టూల్స్. ఇక్కడ సింగిల్ రోలర్ ఉంది. ఈ రోలర్స్ ఒకసారి డబుల్ రోలర్స్ ఉంటుంది, సింగిల్ రోలర్స్. అది ఎలా ఉందో ఒకసారి చూడవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఆపరేషన్స్ ఒకసారి మళ్ళీ రివిజన్ లాగా. ఇది స్ట్రైట్ టర్నింగ్. ఇది వచ్చేసరికి మనకి స్ట్రైట్ టర్నింగ్. టూల్ మూమెంట్స్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ట్యాపర్ టర్నింగ్ వచ్చేసరికి మనకి ఇది సపరేట్గా మళ్ళీ చేయాలి, దాని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ట్యాపర్ టర్నింగ్స్ అంటే ఇది ఎన్లార్జింగ్ అంటే కంటిన్యూస్ డిక్రీజింగ్ కానీ అలా ఇంక్రీజింగ్ కానీ
అంటే డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ డయామీటర్స్ ఇట్స్ ఓవర్ అలాంగ్ ఇట్స్ లెంత్, దాన్ని మనం ట్యాపర్ అంటామన్నమాట. లేకపోతే కోన్ షేప్డ్, మనకి కోన్ షేప్డ్ కానీ చేస్తుందో దాన్ని ట్యాపర్ టర్నింగ్. ఇలాంటివి ప్రొడ్యూస్ చేయడానికి స్పెషల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ అంటాం దాన్ని. అలాగే టర్నింగ్ అంటే ఎక్స్టర్నల్ గ్రూవింగ్ అని, అలాగే ఫేసింగ్ ఆపరేషన్స్. ఫేసింగ్ ఆపరేషన్ ఇది ఫేసింగ్ ఆపరేషను. జస్ట్ మనం ఈ సెంటర్ దాకా తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఇది ఫామ్ టూల్స్, డిఫరెంట్ ఫామ్ టూల్స్ని ఇచ్చేసి డిఫరెంట్ షేప్స్ ఫామ్స్ని తీసుకురావడానికి డిఫరెంట్ ఫామ్స్, కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ అలా కాంప్లెక్స్ షేప్డ్ ఫామ్స్ టూల్స్ని ఇచ్చేసి మనకి తీసుకురావడం జరుగుతుందంట. నెక్స్ట్ ఇది బోరింగ్ టూల్. బోరింగ్ అంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేసి ఎన్లార్జ్ చేస్తారు అనమాట. అలాగే థ్రెడ్డింగ్, కటింగ్ ఆఫ్ అంటే పార్టింగ్ ఆఫ్ అనమాట. కటింగ్ ఆఫ్ అన్న పార్టింగ్ ఆఫ్ అన్న ఒకటే, సపరేట్ చేయడం అంటాం. 2 పీసెస్ కింద చేయడాన్ని మనం కటింగ్ ఆఫ్ అంటాం, పార్టింగ్ ఆఫ్ అని. ఇలా డిఫరెంట్ ఆపరేషన్ చూడొచ్చు దీంట్లో. డ్రిల్లింగ్ అలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.